ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 16న కర్నూలు జిల్లా పర్యటనకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. మనం చూస్తూ ఉన్నాం విజువల్లో. ఏదైతే ఈ మెయిన్ జర్మన్ షెడ్ ఉందో ఇక్కడే భారత ప్రధానితో పాటు ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం, మిగతా కేంద్ర కావచ్చు, ఇటు రాష్ట్ర సంబంధిత ముఖ్య నేతలు మాత్రమే ఈ ఏదైతే సభ ప్రాంగణం ఉందో ఈ డయాస్ నుండే జాతిని ఉద్దేశించి మాట్లాడనున్నారు. అయితే 16వ తేదీ ఉదయం 7 గంటలకు ఢిల్లీ నుండి నేరుగా బయలుదేరి ఓరోకల్ ఎయిర్పోర్ట్లో ఇక్కడే ల్యాండ్ అయిన తర్వాత ఇక్కడ నుండి నేరుగా ప్రత్యేక హెలిప్యాడ్లో శ్రీశైల బ్రహ్మరాంబ అమ్మవార్లను దర్శించుకోవడం కోసం సున్నిపేటకు చేరుకుంటారు. సున్నిపేట నుండి నేరుగా రోడ్డు మార్గం గుండా శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వాములను దర్శనం అనంతరం మరోసారి అక్కడే శివాజీ స్ఫూర్తి కేంద్రంలో 10 నిమిషాల పాటు అక్కడే ధ్యానం చేసిన తర్వాత అక్కడి నుండి మరోసారి ఈ ప్రత్యేక హెలిప్యాడ్లో అక్కడి నుండి నేరుగా కర్నూలుకు చేరుకుంటారు. కర్నూలుకు చేరుకున్న తర్వాత ఏదైతే ఈ నన్నూరు సమీపంలో రాగమయూరి గ్రీన్ హిల్స్ ఉందో ఈ ప్రాంతంలోనే జాతిని ఉద్దేశించి సూపర్ జీఎస్టీ, సేవింగ్ జీఎస్టీ పేరిట ఇటీవల కాలంలో ఎన్డీఏ కూటమి తీసుకున్న ఈ జీఎస్టీ సంస్కరణల్లో 4 స్లాబుల్లో ఉన్న మార్పులు ఏవైతే ఉన్నాయో ఇటు 5, 12, 18, 24 గతంలో 4 రకాలుగా ఉన్న ఈ జీఎస్టీ స్లాబ్స్ ఏవైతే ఉన్నాయో అందులో గతంలో ఉండే ధరల కంటే ఈ ఏడాది ఈ ధరలను తగ్గించి ఎన్డీఏ కూటమి నిర్ణయం తీసుకోవడం పట్ల పబ్లిక్లో ఈ జీఎస్టీ గురించి అవేర్నెస్ కల్పించడం కోసం కావచ్చు, లేదా ఉమ్మడి జిల్లాలో భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించిన సమయంలో నిత్యం కరువు కాటకాల్లో ఉంటూ వెనుకబడిన కర్నూలు జిల్లాకు ఇప్పటికే ఓరోకల్ సమీపంలో ఉన్న బెంగళూరు ఇటు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్గా ప్రత్యేకత కలదు. ఈ కారిడార్లో రానున్న రోజుల్లో ఇండస్ట్రియల్గా ఇంకా ప్రత్యేకంగా డెవలప్ చెందే విధంగా కేంద్రం ప్రత్యేకంగా వాటి గురించి మాట్లాడుతుందా, గతంలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఇటు రాయలసీమ ప్రాంతానికి ముఖచిత్రంగా ఉన్న కర్నూలు ప్రాంతం ఉద్దేశించి భారత ప్రధాని ఏం ప్రసంగిస్తారన్నటువంటి ఆసక్తితో పాటు ఉత్కంఠ కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. మనం చూస్తూ ఉన్నాం ఈ సభ ప్రాంగణం అంతా కూడా ఇదంతా మెయిన్ జర్మన్ టెంటు ఏర్పాటు చేసి ఇదే భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ సభ నుండే ప్రసంగిస్తారు. ఈ సభ నుండి నేరుగా ముందు వైపు మనం చూస్తూ ఉన్నాం విజువల్లో దాదాపుగా ఇలాంటి సెట్స్ 3 సెట్లను అంటే 2 రోజులు ఈ క్లైమేట్ కూడా కొంత వర్ష భావం పడే ఛాన్స్ ఉండడంతో పెద్ద ఎత్తున 3 టెంట్లను నియమించినటువంటి పరిస్థితి. మనం చూసే విజువల్లో ఇదంతా కూడా మెయిన్ షెడ్. రైట్ సైడ్ మనం చూస్తూ ఉన్నాం. రైట్ సైడ్లో ఉండే ఇలాంటి సేమ్ ఇదే జర్మన్ సంబంధిత టెంట్ ఏదైతే ఉందో ఈ టెంటు కంప్లీట్గా రైట్ సైడ్లో ఉన్నటువంటి టెంటు ఇటు కల్చరల్ సంబంధించినటువంటి కల్చరల్ యాక్టివిటీస్కి ఏర్పాటు చేశారు. అయితే ఈ సభ ప్రాంగణంలో 10 గంటల నుండి నేరుగా పెద్ద ఎత్తున ఇప్పటికే ఈ ప్రత్యేక కల్చరల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో 10 గంటల నుండి ప్రారంభమై 2 గంటల వరకు ఇక్కడికి వచ్చే పబ్లిక్ను వారిని ఆసక్తిని రేపుతూ కొంత ఉల్లాసంగా ఉండే విధంగా కల్చరల్ యాక్టివిటీస్ను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. అయితే ఓవరాల్గా ఇప్పటికే ఈ భారత ప్రధాని కర్నూలు ఉమ్మడి జిల్లా పర్యటనలో దాదాపు 10,000 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే ఇటు ఓరోకల్ సమీపంలో ఉన్నటువంటి ఎయిర్పోర్టు ప్రాంతం నుండి సభ ప్రాంగణం వరకు దాదాపు 7,500 మంది కర్నూలు జిల్లా, ఇటు నంద్యాల జిల్లా పరిధిలో 2,000 మంది పైగా కూడా పోలీసులతో పెద్ద ఎత్తున భద్రత ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే నల్లమల్ల దట్టమైన అటవీ ప్రాంతంలో గతంలో మావోయిస్టులకు అడ్డాగా ఉన్న ప్రాంతం, అలాంటి సెన్సిటివ్ ప్రాంతాల్లో గతంలో కూడా భారత ప్రధానులు పర్యటించిన పరిస్థితి. అలాంటి ఈ జాబితాలో మరో 3వ వ్యక్తిగా కూడా నరేంద్ర మోడీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకోవడానికి వెళ్తూ ఉన్నటువంటి సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఇటు ఇప్పటికే పోలీసు బలగాలు కంప్లీట్గా నల్లమల్ల ప్రాంతాన్నంతా కూడా జల్లెడ పడుతున్నటువంటి
ఈ పరిస్థితి. ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే ఇటు భారీ ఎత్తున కూటమిలో ఉన్నటువంటి ఏపీలో ఉండే 3 పార్టీల కీలక నేతలందరూ కూడా ఇక్కడే మకం వేసి ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లు ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ సభ ప్రాంగణం అంతా కూడా పూర్తిగా పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులు అన్నీ కూడా పూర్తయినటువంటి పరిస్థితి. కేవలం ఈ సభా ప్రాంగణం అంతా కూడా ఈ రోజు నుండి ఎన్ఎస్జి వారి పరిధిలో ఉంటుంది, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ పరిధిలో ఉంటుంది. ఈ ప్రాంగణంలో మనం చూసే ఈ ప్రాంతంలో కేవలం వారి ఆధీనంలో ఉంటుంది. ఇక్కడికి ఎవరిని కూడా అనుమతించే అవకాశం ఉండదు. 16వ తేదీ ఉదయం నుండి ఆ పాసులు ఎవరికైతే ఉంటాయో వారిని నేరుగా ఈ ప్రాంతానికి అలౌ చేసేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఈ ప్రాంతంలో దాదాపు 400 ఎకరాల్లో 350 ఎకరాలు 11 చోట్ల పార్కింగ్కు ఏర్పాటు చేశారు. ఈ సభా ప్రాంగణం అంతా కూడా 50 ఎకరాల్లో దాదాపుగా 3 లక్షల మందికి ఈ సభా ప్రాంగణానికి వచ్చే అవకాశం ఉంది. వారికి తాగునీటి సదుపాయంతో పాటు తినడానికి వారికి కూడా ఆహారాన్ని ఇక్కడే ఈ ప్రాంతంలోనే ఏర్పాటు చేసినట్లుగా అన్ని ఏర్పాట్లు ఎప్పటికప్పుడు అధికారులు కావచ్చు, ఇటు కీలక నేతలందరూ కూడా పర్యవేక్షిస్తూ అన్ని రకాల వాటన్నింటినీ కూడా ఏర్పాటు చేసినట్లుగా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే దాదాపు చాలా షార్ట్ పీరియడ్లోనే ఈ యొక్క కార్యక్రమం ఉండడం, ఇటీవల జిఎస్టీ సంస్కరణలో ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేయడం కోసం ఇటు కూటమి నేతలందరూ కూడా ఇక్కడికే వచ్చి ఈ యొక్క సభను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క సభ సంబంధించి ఇటు శ్రీశైలం నుండి నేరుగా మోడీ ఆ రోజు స్వామి బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారి దర్శనం అనంతరం నేరుగా ఈ ప్రాంతానికి చేరుకుంటారు. అక్కడి నుండి హెలిప్యాడ్ ప్రాంతం నుండి నేరుగా ప్రాంతానికి ఈ రాగమయూరి గ్రీన్ హిల్స్ ఈ ప్రాంతానికి చేరుకుని జాతిని ఉద్దేశించి మాట్లాడుతారు. ఖచ్చితంగా మాట్లాడే సమయంలో ఇటు వరోకల్ సమీపంలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ కారిడార్ గురించి కూడా రానున్న రోజుల్లో ఇటు పెద్ద ఎత్తున రాయలసీమ ప్రాంతంలో పారిశ్రామికంగా కూడా ఫ్యాక్టరీస్ నెలకొలే ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుందంటూ కూడా ఇటు స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, కూటమి నేతలు వారంతా కూడా రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ ప్రాంతం ఇండస్ట్రియల్ కారిడార్గా మారే ఛాన్స్ ఉంటుంది అనే నేపథ్యంలో చెప్పుకొస్తూ ఉన్నారు. అయితే చూడాలి, భారత ప్రధాని నరేంద్ర మోడీ రాయలసీమకు ముఖద్వారమైనటువంటి కర్నూలు ప్రాంతానికి ఎలాంటి హామీ ఇవ్వబోతూ ఉన్నారు అనేటటువంటి ఆసక్తి అయితే సర్వత్రా ఉత్కంఠ రేపుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే ఈ సభా ప్రాంగణం అంతా కూడా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లతో పూర్తయింది. భారీగా జన సమీకరణకు ప్రతి ఏదైతే ఎమ్మెల్యే స్థాయి నుండి మొదలుకొని తమ పార్టీ క్యాడర్లో ఉన్నటువంటి వారంతా కూడా తమ క్యాడర్ను తీసుకొని వచ్చి ఈ యొక్క సభను సక్సెస్ చేయడంలో నిమగ్నమైనారు. ఇప్పటికే ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున పబ్లిక్ వచ్చి కూడా ఈ యొక్క సభను సక్సెస్ చేయాలంటూ కూడా ఇటు మంత్రులు కావచ్చు లేదా స్థానిక ఎమ్మెల్యేలు, ఇటు 3 పార్టీల నేతలందరూ కూడా అందరూ కలిసి ఏకతాటిగా ఈ యొక్క సభను విజయవంతం చేసే దిశగానే ముందరికి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో భారత ప్రధాని నరేంద్ర మోడీ సభ ఏర్పాట్లు సర్వం సిద్ధమైంది. మనతో మాట్లాడడానికి టీడీపీ అధ్యక్షులు కల్లా శ్రీనివాస్ ఉన్నారు. సార్ నమస్తే. ఈరోజు భారత ప్రధాని మోడీ బహిరంగ సభ ఏర్పాట్లు దగ్గరుండి పర్యవేక్షించారు. ఏర్పాట్లు ఎలా ఉంది? అందరికీ నమస్కారం అండి. 16వ తారీఖున జరగబోయేటువంటి బహిరంగ సభ ఏదైతే ఉందో దానికి ముఖ్య అతిథిగా దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు రాబోతున్నారండి. ఇప్పటికే మేము ఆ సభా ప్రాంగణాన్ని ఒక వారం రోజుల క్రితం దాన్ని గుర్తించడం, ఆ ప్రాంగణాన్ని షెడ్లు ఇప్పటికే నిర్మాణం చేసుకొని అలాగే పార్కింగ్ సౌకర్యాలు చూస్తూ అలాగే వచ్చినటువంటి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అక్కడ టాయిలెట్స్ కానీ, రెడీమేడ్ టాయిలెట్స్ కానీ, రోడ్లు కానీ, అలాగే కమ్యూనికేషన్ కానీ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం ఇప్పటికి జరిగింది. అలాగే ఏర్పాట్లు ఎటువంటి లోపం లేకుండా, ఎందుకంటే ఇప్పటికే మాకు అనుభవం ఉంది. అనుభవం ఏంటంటే మహానాడుకి చేసుకున్నటువంటి అనుభవం ఉంది.
మొన్న ఉమ్మడి కడప జిల్లాలో అసలు ప్రధానంగా రాయలసీమ కేంద్రంగానే ఈ 3 సభలు జరగడం, మాజీ సీఎం ఇలాకాలోనే మహానాడు నిర్మించుకున్నారు. మన ఏదైతే సూపర్ 6 కావచ్చు, సూపర్ హిట్ సభను అక్కడ పెట్టేసుకున్నారు. ఇప్పుడు కర్నూలులో పెట్టడం వెనుక ఉన్న ఆంతర్యం ఏదన్నా ఉందంటారా? రాయలసీమ ప్రాంతంలో పెట్టడం మా ప్రాంతం మా ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన, కూటమి పార్టీ నాయకులు ఒక ఆలోచన, మా యువ నాయకులు భవిష్యత్ నాయకులు లోకేష్ బాబు గారు ఒక ఆలోచన, అన్ని ప్రాంతాలని సమపాలుగా అభివృద్ధి చేయాలని ఒక ఆలోచన. కొంతమంది ఏంటంటే కొన్ని ప్రాంతాలే అభివృద్ధి చేస్తున్నారు, చేయట్లేదని ఒక ప్రాంతాల మధ్యన చిచ్చుపడడానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారండి. అలా కాదు. కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నాయకులు ఎప్పుడు కూడా అన్ని ప్రాంతాలను సమానంగా చూస్తారు, సమపాల్లో అభివృద్ధి చేయడానికి ట్రై చేస్తారు. అన్ని ప్రాంతాలను కూడా అభివృద్ధి లక్ష్యంగా వెళ్తామనడానికి ఇది ఒక నిదర్శనం అండి. ఈరోజు విశాఖపట్నంలో డేటా హబ్ కాబోతుంది. విశాఖపట్నం సుమారు 87,500 కోట్లతో గూగుల్ అనుబంధంగా ఉన్నటువంటి సంస్థ రైడర్తో కేంద్ర ప్రభుత్వం సమక్షంలో అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. సో ఐటీగా అటు డెవలప్ చేయాలని, అలాగే అనంతపూర్ జిల్లాని ఇప్పటికే కియా తీసుకొచ్చారు. ఇప్పుడు భవిష్యత్తులో స్పేస్ హబ్గా, ఎందుకంటే అక్కడ మనకి బెంగళూరుని లివరేజ్ చేసుకుంటూ స్పేస్ హబ్గా తయారు చేయాలని ఒక ఆలోచన. గతంలో కూడా ఇక్కడ డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చి ఈ ప్రాంతానికి అభివృద్ధి చేసినటువంటి విషయం కూడా అందరూ గమనించాలి. అలాగే ఇప్పుడు కర్నూలుకి వచ్చేసరికి ఈ ప్రాంతంలో సుమారు 2,500 ఎకరాల్లో ఇండస్ట్రియల్ ఏరియా ప్రారంభించుకోబోతున్నాం ప్రైమ్ మినిస్టర్ గారి చేతుల మీదుగా. అందుకే ఈ ప్రాంతం ఇక్కడ డ్రోన్ సిటీగా మనం అభివర్ణించవచ్చు. అందుకే ఈ ప్రాంతం భవిష్యత్తులో బాగా దేశంలోనే పేరు రావాలి. ఇక్కడ ఈ ప్రాంతంలో ఇండస్ట్రియల్ ఏరియా ఉంది, మంచి వర్క్ ఫోర్స్ ఉంది. ఈ ప్రాంతం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు నరేంద్ర మోడీ గారితో ఈ ప్రాంతంలో ఆ కొప్పర్తి దగ్గర డ్రోన్ సిటీ స్టార్ట్ చేయడం, ఓరోగండ్లో డ్రోన్ సిటీ స్టార్ట్ చేయబోతున్నామండి. కనుక ఈ ప్రాంతంలో మంచి ఇండస్ట్రీస్ రావాలని ఒక ఆలోచన, అభివృద్ధి చెందాలని ఒక ఆలోచన, అలాగే ఉత్తరాంధ్రలో కూడా ఐటీ హబ్గా చేయాలని ఒక ఆలోచన. మన రాజధాని ప్రాంతంలో ఎలాగ రాజధాని నిర్మాణం చేసుకుంటున్నాం. సో 3 ప్రాంతాలు కూడా సమానంగా అభివృద్ధి చెందాలి, అన్నిటికీ బాగా కనెక్టివిటీ ఉండాలని ఒక లక్ష్యంతో ఏ ప్రాంతం మీద కూడా వివక్ష లేకుండా అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంగానే వెళ్తున్నాం. అందుకే మేము ఇటు కడపలో కావచ్చు, కడపలో మేము పార్టీ పెట్టి ఎవరి రోజు కూడా మీటింగ్ పెట్టలే. సో దానికి ప్రాముఖ్యత ఎందుకు సంతరించుకుంటుందంటే కడపలో మీటింగ్ పెట్టాలనుకున్నాం, అది మేము మహానాడు పెట్టుకున్నాం. అలాగే ఉమ్మడి అనంతపురం జిల్లాకు వచ్చేసరికి సూపర్ 6 సూపర్ హిట్ పెట్టుకున్నాం. ఇక్కడికి ప్రత్యేకంగా ఈ ప్రాంతం ఏంటంటే జీఎస్టీ సందర్భంగా వ్యాపారస్తులు ఉన్నారు. జీఎస్టీలో సరళీకృతం చేసినటువంటి సందర్భంలో ప్రైమ్ మినిస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఇక్కడ ఈ ఇండస్ట్రియల్ ఏరియా స్టార్ట్ చేసుకోబోతున్నాం అని చెప్పి తెలియజేస్తున్నాం. శ్రీశైలం పర్యటన తర్వాత ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి? అంటే తిరుమల తరహాలో శ్రీశైలం డెవలప్ చేస్తున్నారనే వార్తలు వస్తూ ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్ ఏదైనా ఉందా? శ్రీశైలంకి ఆ ప్రాముఖ్యత ఉందండి. ఇప్పటికే శ్రీశైలం అంటే శైవ క్షేత్రాల్లో చాలా ప్రసిద్ధిగాంచినటువంటి, అందులో అటు అమ్మవారు స్వయంభూ అమ్మవారు కావచ్చు, శక్తిపీఠం కావచ్చు, లేకపోతే శైవ క్షేత్రం కానీ 2 ఉన్నది అక్కడే. కనుక ఎప్పటి నుంచో ఆ ప్రాముఖ్యత ఉంది. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రైమ్ మినిస్టర్ గారు వస్తున్నారు కనుక ఇంకా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఎప్పుడైనా సరే ప్రపంచంలో పేరుగాంచినటువంటి వ్యక్తులు చెప్పండి, నరేంద్ర మోడీ గారు ఒక దేశ ప్రధానే కాదు, ప్రపంచంలో కూడా బాగా పేరుగాంచినటువంటి వ్యక్తి. అలాంటి వారు ఎక్కడికైనా వస్తే దానికి ఒక ప్రాముఖ్యత సంతరించుకుంటుంది, అభివృద్ధి కూడా నోచుకునేటువంటి అవకాశం ఉంది. కనుక అందుకనే వారు శ్రీశైలంకి వచ్చినటువంటి సందర్భంలోనే కర్నూలులో ఇండస్ట్రియల్ ఏరియా స్టార్ట్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన, ఉప ముఖ్యమంత్రి గారు ఆలోచన, రాష్ట్ర బీజేపీ నాయకు ఒక ఆలోచన, ముఖ్యంగా మా యువ నాయకులు భవిష్యత్ నాయకులు లోకేష్ బాబు గారు ఒక ఆలోచన కూడా తెలియజేస్తున్నారు. ఫైనల్గా ఈ జీఎస్టీ దాదాపుగా సంస్కరణలు 2016లో తీసుకొని వచ్చారు, 2017 నుండి అమల్లో ఉంది. సడన్గా దేశ ప్రధానికి ఎందుకు ప్రజల మీద ఉన్నటువంటి ప్రేమ ఎందుకు ఇంత ప్రీతి ఉందనేటటువంటి వామపక్షాలు లేవనెత్తుతున్నాయి. 7 సంవత్సరాలుగా కలెక్ట్ చేసినటువంటి జీఎస్టీ ఏదైతే ఉందో అది పబ్లిక్ ఇవ్వాలనేది వారి యొక్క డిమాండ్. మీరేమంటారు? ఏదైతే జీఎస్టీ కలెక్ట్ చేశారో అదంతా కూడా గవర్నమెంట్ దగ్గరే ఉంది, గవర్నమెంట్ అభివృద్ధికే వాడుతుంది, ఎవరు రాజకీయ నాయకులు జోబులో పెట్టుకోరు. ఇది మనం గమనించాల్సినటువంటి విషయం. రెండోది 2016 ఆ ప్రాంతంలో ఈ జీఎస్టీ పెట్టేటప్పుడు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి పెట్టుబడిదారులు మన దేశానికి రావాలి అంటే ఒక కామన్ ట్యాక్స్ విధానం ఉండాలి.
సో చాలా దేశాలు ప్రపంచంలో అదే ట్యాక్స్ విధానం ఫాలో అవుతున్నారు. లేకపోతే స్టేట్కి ఒక ట్యాక్స్, సెంట్రల్ ఒక ట్యాక్స్, అనేక ట్యాక్సులు వేస్తే అదొక కన్ఫ్యూజన్. కనుకనే మన సంస్కరణలు మనం ఎప్పుడు తీసుకొచ్చామండి? 89, 90లో తీసుకొచ్చాం. అప్పటి నుంచే చాలా కంపెనీస్ వచ్చినాయి ప్రపంచ దేశాల నుంచి. కానీ ఇక్కడ ట్యాక్స్ విధానం చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి అనేక కంప్లైంట్స్ వచ్చిన తర్వాత మనం ఏం చేశారంటే ప్రపంచంలో ఏ సిస్టమ్ ఫాలో అవుతున్నారో ఆ సిస్టమ్కి వద్దామని చెప్పేసి ధైర్యం చేసి పెట్టినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఆ జిఎస్టీ పెట్టిన తర్వాత దాంట్లో 4 స్లాబులు ఉండేది. 4 స్లాబులు కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. మళ్ళీ ఇప్పుడు ప్రజల నుంచి వచ్చింది ఏదంటే ఈ జిఎస్టీ మీరు పెట్టింది ఇలాగ దాన్ని శూన్యం, కానీ ఇన్ని స్లాబులు ఉన్న వాళ్ళు కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. దీన్ని రెండింటికి కుదిస్తే బాగుంటుందని చెప్పేసి అటు వ్యాపారస్తులు కావచ్చు, ప్రజలు కావచ్చు, వాళ్ళ విన్నపం మీదుగా మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ గారు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు 4 స్లాబుల నుంచి 2 స్లాబులు తీసుకొచ్చిన సందర్భంలో అటు వ్యాపారస్తులను అడిగినా సరే చాలా బాగుందని అంటున్నారు, ప్రజలు కూడా బాగుంది అంటున్నారు. అయితే ఇది ఈ తగ్గించిన వల్ల మనకి ఎవరికి నష్టం? రాష్ట్రానికి నష్టం. రాష్ట్రానికి చెప్పాలంటే ఆదాయం తగ్గుతుంది. కానీ ముఖ్యమంత్రి గారు చాలా పెద్ద మనసు చేసుకొని ఈ బిల్లుకి మద్దతు పలుకుతూ పేదవాడికి కనీసంగా 15,000 లబ్ధి చేకూరుతుంది. కనుక ఆ లబ్ధితో మనం ముందుకు వెళ్ళొచ్చు, పర్లేదు, ప్రజల ఆనందమే ముఖ్యమని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేశారు కనుకనే దాన్ని ఓకే చేయడం జరిగింది. సో ఇది ప్రపంచవ్యాప్తంగా ఫాలో అవుతున్నటువంటి సిస్టమే మనం తెలుసుకోవాలని చెప్పి. రాయలసీమ ప్రాంతంలో ముఖద్వారమైన కర్నూలు జిల్లాకు ప్రధాని పర్యటన సందర్భంగా రాయలసీమ వాసులకు ఏదైనా శుభవార్త చెప్పే ఛాన్స్ ఉంటుందా? అంటే మీరు కూడా ఏపీ సీఎంతో పాటు రాష్ట్ర కమిటీ నుండి ఏదైనా నివేదికలు సమర్పించే ఛాన్స్ ఉంటుంది? ఇక్కడేనండి మాకు కర్నూలుని ఇండస్ట్రియల్ హబ్గా చేయాలని, అందుకని ఇక్కడ సుమారు చాలా ప్రాంతం ఉంది. 33,000 ఎకరాలు ఇండస్ట్రియల్ ఏరియాకి అనువుగా ఉన్నటువంటి ప్రాంతం. ఒక్కసారి నరేంద్ర మోడీ గారు లాంటి టాల్ పర్సనాలిటీ వచ్చి ఇక్కడ దాన్ని శంకుస్థాపన చేస్తున్నారంటే ఒక ఇమేజ్ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఈరోజు ప్రజలందరూ కూడా ఒక స్టేబుల్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాష్ట్రంలో ఉంది. కూటమి అలాగే నిస్వార్థంగా ఉప ముఖ్యమంత్రి గారు ఒక సహకారం అందిస్తున్నారు. రాష్ట్ర బీజేపీ పార్టీ కూడా అభివృద్ధికి వాళ్ళు సహకరిస్తున్నారు. ఒక స్టేబుల్ గవర్నమెంట్, ఒక అనుభవం ఉన్నటువంటి నాయకుడు ఎప్పుడైతే ఉన్నాదో ఎక్కువ మంది, అలాగే ప్రైమ్ మినిస్టర్ లాంటి వ్యక్తి వచ్చి ఒక ఇండస్ట్రియల్ ఏరియాకి శంకుస్థాపన చేస్తున్నారు. ఎక్కువ మంది పెట్టుబడిదారులు ఇక్కడ రావడానికి, పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంటుంది. కనుకనే ఈరోజు మనం భవిష్యత్తులో ఒక ఇండస్ట్రియల్ హబ్గా, డ్రోన్ హబ్గా కర్నూలు కాబోతుంది. దానికన్నా ఇంకేం కావాలని నేను అడుగుతున్నాను. అయితే ఖచ్చితంగా ప్రజలు అడిగిన దానికి మేము కూడా ఉన్నాం. ఈ ప్రాంతంకి వస్తున్నారు కానీ ఏదైనా అనౌన్స్ చేస్తాను, ఖచ్చితంగా అనౌన్స్ చేస్తారని నమ్మకం కూడా మాకుందని తెలియజేసుకుంటాం. ఇది మొత్తంగా ఏదైతే ఈ కర్నూలులో జరుగుతున్నటువంటి బహిరంగ సభకు సంబంధించి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేశాం. రానున్న రోజుల్లో ఖచ్చితంగా విదేశీ పెట్టుబడులు ఈ ప్రాంతానికి వచ్చే ఛాన్స్ ఉంది. దేశ ప్రధాని స్వయంగా ఇక్కడే ఏదైతే ఓరోకల్ సమీపంలో ఉన్న ఇండస్ట్రియల్ కారిడార్లో ఉన్నటువంటి పరిశ్రమలను వర్చువల్గా కూడా ప్రారంభించిన ఛాన్స్ ఉంది. రానున్న రోజుల్లో తిరుమల తరహాలో శ్రీశైల దేవస్థానం కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉందంటూ కూడా తెలుపుతుంది. ఇప్పుడు రావుతో శ్రీరామ్, బిగ్ టీవీ, కర్నూలు నుంచి.